మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే ఇప్పుడు కొత్తగా 2, 3 పాలిసీస్ వచ్చినాయి. దాంట్లో మనకొచ్చేసి ఈరోజు ఒక ఆప్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 1 వీక్ అవుతుంది మళ్ళీ గ్యాప్ వచ్చి. సిద్ధి యాప్ ఓపెన్ చేయగానే మనకు కొత్తగా వచ్చిన పాలిసీస్ ఏందంటే ఇక్కడ ఈ పిక్స్ ఉన్నాయి. ఒక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. పవర్ ఆఫ్ 6 అని చెప్పేసి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో వచ్చిందనమాట. 6 ఇయర్స్ మనం పే చేస్తే 6 ఇయర్స్ టాటా వాళ్ళు పే చేస్తారు. ఫార్చ్యూన్ గ్యారంటీ రిటర్న్స్‌లల్లా ఉందనమాట. ఈ పిక్ రిలవెంట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. పే 1,00,000 గెట్ 42K 25 ఇయర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ 10 lakhs. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలా ఇది పాలసీ టర్మ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ కి తీసుకున్నారు. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంది. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఈ ఫోటోకి సంబంధించిన కొటేషన్ మీరు ఎట్లా తీయాలి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? న్యూ కోడ్స్, సేవింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. ఓకేనా? ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలా సేమ్ అదే కొటేషన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి దానికి దీనికి వేరియేషన్స్ చెప్తాను. దాని తర్వాత మీరు ఏది బెటర్‌గా ఉందంటే అది కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఆప్షన్స్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాటి మొత్తం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి కస్టమర్‌కి ఏది బెటర్‌గా ఉందంటే అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి. పవర్ ఆఫ్ 6 ఇక్కడ ఉంది కదా! 6 పెడుతున్నాను. కస్టమర్ ఏజ్ ఇంతకుముందుకి 2 ఆప్షన్సే ఉంటుండే ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలా బై ది వే. ఇంతకుముందుకి 2 ఆప్షన్స్ ఉంటుండే. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్, డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్‌ఓపీ, డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఎన్‌ఆర్‌ఓపీ. ఈ 2 ఆప్షన్స్ ఉంటుండే. ఇప్పుడు పవర్ ఆఫ్ 6 ప్రీమియం ఆఫ్సెట్ వచ్చింది. పవర్ ఆఫ్ 6 ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ పిక్‌లో మీరు చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ క్యాండిడేట్ నాన్ స్మోకింగ్ పాలసీ టర్మ్ 37 ఇచ్చారు. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్ ఇచ్చారు. 35 ఇయర్స్ క్యాండిడేట్ అంటే ఎంత మనకి 91 తీసుకున్నాం. ఓకేనా? 1,00,000 మినిమం ప్రీమియం ఉంటుంది దీంట్లో. ప్రీమియం పేమెంట్ టర్మ్ 6 ఇయర్స్ ఉంటుంది మినిమం. ఇన్‌కమ్ స్టార్టింగ్ టర్మ్ అనేది ఇక్కడ చూడండి. యాన్యువల్ పేఅవుట్ గెట్ 42K ఫర్ 25 ఇయర్స్ 10 lakhs. 1,00,000 per annum for 6 years. 6 ఇయర్స్ పేమెంట్ టర్మ్ పెట్టాను. ఇన్‌కమ్ టర్మ్ వచ్చేసి ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్. ఓకే. మనకు మొత్తం ఈ పీపీటీ, పీటీ, ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ ఈ 4, 5 ఆప్షన్స్‌లోనే చేంజ్ చేయాలి. పైన 2 ఆప్షన్స్ అయితే సేమ్. సెల్ఫ్, పవర్ ఆఫ్ 6 ఓకే. పర్చేసింగ్ ఫర్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఓకే. ప్లాన్ ఆప్షన్స్ మనం ఎక్కడ చేంజ్ చేయాలనుకున్నా కూడా ఈ ప్లాన్ ఆప్షన్స్‌లోనే చేంజ్ చేయాలి. ఇక్కడ ఏందంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ నేను యాక్చువల్‌గా 6 ఇయర్సే పెడుతున్నాను. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 13th ఇయర్ నుంచి పెడుతున్నాను. పోస్ట్ పీపీటీ ఇన్‌కమ్ టర్మ్ వచ్చేసి 27 ఇయర్స్ పెడుతున్నాను. ఇట్లా తీసుకుంటున్నా. ఇప్పుడు వస్తుంది. ఆర్ఓపీ రిటర్న్ అప్ ప్రీమియం ఆప్షన్. ఇంతకుముందుకు ఏందంటే సేవింగ్ పాలసీలల్లా మనకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది 100% ఉంటుండే. లేకపోతే 125% ఉంటుండే. అంటే 6 ఇయర్స్ చేస్తే 6 ఇయర్స్ పేమెంటు, లేకపోతే 10 ఇయర్స్ పేమెంట్ చేస్తే 10 ఇయర్స్ పేమెంటు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుండే. కాకపోతే మనకిక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి కొంచెం రిటర్న్స్‌లలో వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 200% పెడుతున్నాను.
ఇంక రైడర్స్ అన్నీ యాడ్ జేసుకోవచ్చు. బీపీఆర్ రైడర్ మాత్రం ఉండదు. ఇది మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోండి. మిగతా రైడర్స్ ఏడీ, ఏటీబీడీ, టర్మ్ బూస్టరు, టర్మినల్ ఇల్‌నెస్సు, ఆహ్, క్రిటికల్ ఇల్‌నెస్, ఆస్పి క్యాష్ ఇవన్నీ ఉంటాయి. బీపీఆర్ మాత్రం ఉండదు దీనికి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఇది చూద్దాము. ఇది 1,00,000 పే చేసినారు. 6 ఇయర్స్ పాలసీ టర్మ్ వచ్చేసి 39 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 10,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి టోటల్ యాన్యువల్ ప్రీమియం జనరేట్ కొటేషన్. ఇక్కడ చూడండి 6 ఇయర్స్ పేమెంట్ చేస్తున్నారు. 6 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ 6 ఇయర్స్ తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ సర్వైవల్ బెనిఫిట్, గ్యారెంటెడ్ బెనిఫిట్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ 13th ఇయర్ నుంచి 63,000 వస్తుంది. దాంట్లో 47,000 వచ్చింది. మనకి ఇక్కడ 39 ఇయర్స్ ఇన్కమ్ 12 ఇయర్స్ అంటే మనం మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి మనం 6 ఇయర్సే పే చేసినాము. మిగతా 6 ఇయర్స్ కంపెనీ పే చేస్తున్నట్టు లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ 12,00,000 వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లైట్‌గా కొంచెం ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. 12,00,000 63,000 వరకి. ఓకేనా? మనకిక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ మనం పే చేసింది 6,00,000 రెగ్యులర్‌గా వచ్చే అమౌంట్ మాత్రం 63,000 రెగ్యులర్‌గా నెక్స్ట్ 39 ఇయర్స్ వరకు వస్తుంది. అంటే 13th ఇయర్ నుంచి 39 ఇయర్స్ అంటే ఎంత? 13th అంటే 23, 33 అంటే 27 ఇయర్స్ ఇన్కమ్ వస్తూ ఉన్నట్టు. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ మనం పే చేసింది 6,00,000 అయినా కూడా 12,00,000 వస్తుందన్నమాట. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి అనేది మనకు నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇది ఓకే కదా! ఇప్పటి వరకి అర్థమైంది కదా! ఒక్క స్టెప్ నేను బ్యాక్ ఎళ్తున్నాను. బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ రావట్లేదు. ఇప్పుడు మీకేందంటే ఇది చూపిస్తాను మీకు. ఈ గ్యాలరీలో ఉన్నది. ఇక్కడ చూడండి పాలసీ టర్మ్ 37 ఇయర్స్ పెట్టారు. మనం 39 ఇయర్స్ పెట్టాము. 12 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్ పెట్టారు. మనం 6 ఇయర్సే పెట్టాము ఇక్కడ. యూపే అంటే 6 ఇయర్స్ పే చేసినట్టు. 42,000 వస్తుంది. మనకు 63,000 వస్తుంది. 27,000 వస్తుంది. లైఫ్ కవర్ 10,00,000 ఉంటుంది. మళ్ళీ లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ 12,00,000 రూపీస్ వస్తుంది. అంటే దీంట్లో ఉన్నదానికంటే ఇంక కొంచెం ఎక్స్‌ట్రానే వస్తుంది. మనం పీపీటీ, పీటీని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఎగ్జాక్ట్‌గా రావాలి అంటే కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొక్కటి ఇది తీద్దాం. ఇదొక్కటి స్క్రీన్‌షాట్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏంది రెగ్యులర్ ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ వస్తుంది, మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తుంది, మీరు ఎంత పే చేశారు, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతుంటుంది. ఇక్కడ 1,00,000 6 ఇయర్స్ పే చేసిండ్రు. 25 ఇయర్స్ 42,000 వస్తుంది. 10,00,000 రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి 1,00,000 6 ఇయర్స్ పే చేశారు. 13th ఇయర్ నుంచి 63,000 వస్తుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ 12,00,000 వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతూ వస్తుంది. దానికంటే బెటర్‌గానే ఉందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి కొటేషన్ అనేది ఇవ్వచ్చు. ఇది ఎవరికి ఇవ్వాలి అంటే బీపీఆర్ రైడర్ మాత్రం లేదు. చాలా చూసుకొని జాగ్రత్తగా కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎవరైతే నాకు లాస్ట్‌లో మెచ్యూరిటీ అమౌంట్ ఎక్కువ కావాలి, రెగ్యులర్‌గా నేను 6 ఇయర్సే పే చేస్తాను అనే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్‌ని మనం ఎంత జాగ్రత్తగా మనకి కస్టమర్ యొక్క ఇంటెన్షన్ బట్టి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మనం సేల్ చేసినట్లయితే మంచి బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది పడకండి. పవర్ ఆఫ్ 6 అంటే ఏందంటే 6 ఇయర్స్ కస్టమర్ పే చేస్తున్నట్టు, 6 ఇయర్స్ కస్టమర్ పే చేయకపోయినా టాటా వాళ్ళు పే చేస్తారు. దాని తర్వాత 13th ఇయర్ నుంచి రిటర్న్స్ వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనకి 100% కావాలా, 200% కావాలా, 125% కావాలా, 125% కావాలా, 150% కావాలా అనేది మెచ్యూరిటీ అమౌంట్‌ని మనం డిసైడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఏ సేవింగ్ పాలిసీలలో కూడా మెచ్యూరిటీ అమౌంట్ ఎక్కువ రావాలని సెట్ చేసుకోవడానికి లేదు. ఇంకోటి మనకు 12 ఇయర్స్ పే చేసే పాలిసీస్ 12 ఇయర్స్ పే చేస్తేనే ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తుంటాయి అది ఇది అని చెప్తారు. మనకి ఇక్కడ 6 ఇయర్స్ పేమెంట్ చేసినా కూడా
ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ మార్కెట్‌లో ఎక్కడ కంపారిజన్ చేసినా గూడా ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఎక్కడ రావన్నమాట. ఎందుకంటే మనం సింపుల్‌గా చూసుకున్నట్లయితే మీకు కాలిక్యులేషన్ గూడా చెప్తాను. మనకి ఇదైతే క్లియర్ గదా! మనం ఎంత పే చేస్తున్నాము? 6,00,000 పే చేస్తున్నాము. మనకి ఏదన్నా రిస్క్ జరిగితే ఎంతొస్తుంది? 10,00,000 కవరేజ్ వస్తుంది. 6,00,000 మెచ్యూరిటీ అమౌంట్ 12,00,000 వస్తుంది. ప్లస్ 63,000 అనేది 13th ఇయర్ నుంచి 23, 33, 20, 26 ఇయర్స్. అంటే 27 ఇయర్స్ వస్తున్నట్టు. 27 ఇంటూ 63,787 చూడండి 29,00,000 చేంజ్ వస్తుంది మనకి. 29,00,000 చేంజ్ వస్తుంది. మనం కట్టింది ఎంత? 6,00,000 రూపీస్. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది త్రూ అవుట్ పాలసీ టర్మ్ మొత్తం. అంటే 6,00,000 పే చేస్తే 29,00,000 దాదాపుగా 30,00,000 వరకు రిటర్న్స్ వస్తున్నాయి. 30,00,000 అంటే 6 ముళ్ళ 18, 6 నాలుగులు 24, 6 ఐదులు 30 అంటే 4.8 టైమ్స్ వరకు రిటర్న్స్ వస్తున్నాయి. ఈ విధంగా మనం కస్టమర్‌కి గైడ్ చేయొచ్చు. మీరు ఓన్లీ 6 ఇయర్సే పే చేయండి. మిగతా 6 ఇయర్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి మీకు ఒక 39, 40 ఇయర్స్ వరకు పాలసీ ఉంటుంది. 13th ఇయర్ నుంచి రిటర్న్స్ ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. లాస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ మీరు ఏదైతే 6 ఇయర్స్ పే చేస్తారో దానికి డబుల్ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందని ఇట్లా గైడ్ చేయండి. కస్టమర్‌కి కన్వీనియంట్‌గా ఉంటుంది. బెనిఫిట్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. మనకి ఎక్కువ బిజినెస్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? దీని గురించి ఇంకేమన్నా డౌట్స్ గాని, క్లారిఫికేషన్స్ కావాలంటే చెప్పండి. దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది ప్రీమియం ఆఫ్సెట్ అని. దాని గురించి కూడా ఒకటి 2 వీడియోలు చేస్తాను. ఈ పిక్స్ రిలవెంట్‌గా మనకి రీసెంట్‌గా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దీన్ని రిలవెంట్‌గా చేయడం జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్.